నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో తాగునీటి సరఫరా బంద్. గత 10 రోజులుగా నీటి సరఫరా జరగడం లేదంటూ వాపోయిన పూలతోట గిరిజన కాలనీ, తూర్పు వీధి తదితర ప్రాంతాల ప్రజలు. టీడీపీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తాం. నాయుడుపేటలోని టీడీపీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం. క్రీడా మైదానాన్ని నిర్లక్ష్యం చేశారంటూ ఆగ్రహం. మనుబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానాన్ని పరిశీలించిన అనంతరం బౌలింగ్ చేసి అలరించిన ఆర్డీఓ మాలోల. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు 1వ పట్టణ పరిధిలోని చాలా ప్రాంతాలకు తాగునీటి సరఫరా కావడం లేదు. అంతేకాకుండా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. తాగునీటి సరఫరాలోనూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలోనూ పురపాలక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితి గూడూరులోని పూలతోట, గిరిజన కాలనీ, తూర్పు వీధి, సంయుక్తానగర్ తదితర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. తుఫాన్ కారణంగా గూడూరు పట్టణంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు నిలిచి 10 రోజులు గడుస్తున్నా అన్ని ప్రాంతాలకు నేటికి తాగునీరు పురపాలక సంఘం సరఫరా చేయడం లేదు. కేవలం 1-2 రోజులు మాత్రమే కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లు పంపి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరచడం లేదు. వర్షాలు నిలిచి రోజులు గడుస్తున్నా తాగునీటిని సరఫరా చేయకపోవడంతో పురపాలక అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పూలతోట గిరిజన కాలనీ, బ్రాహ్మణ వీధి, మసీదు వీధి, తూర్పు వీధి, సంయుక్త నగర్ తదితర ప్రాంతాల్లో ఒక్క నీటి బొట్టు వస్తే ఒట్టు. తాగునీటి విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. పూలతోట గిరిజన కాలనీలో ఉప్పు నీటి బోరు నీటినే ప్రజలు వాడుకుంటున్నారు. అక్కడ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మురుగు నిలిచి కదలక పేరుకుపోయింది. దీంతో వ్యాధులు ప్రబలిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వీధి దీపాలు వెలగడం లేదు. చీకట్లోనే కాలం గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పురపాలక అధికారులు స్పందించి తాగునీటి సరఫరా చేయడంతో పాటు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు. దగ్గర 15 రోజుల నుంచి నీళ్ళు రావడం మాకు ఇబ్బంది. నీళ్ళు రావడం మేము నీళ్ళకి కూడా ఈ నీళ్ళు కూడా 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ నీళ్ళు 20 రూపాయలు రాకపోయా మేము ఎట్ట తాగాల ఎట్ట ఉండాలి, బతకాల లేకపోతే పారిపోయి కాలువలో కూడా చెత్తలు ఫుల్గా అయిపోయింది. చెత్త ఫుల్ అయిపోయింది. మేము ఆస్తి లేదు, పాస్తి లేదు. మాకు నీళ్ళు రావట్లేదు సార్. ఇది పూల తోట వినాయకుడి గుడి కాడ ట్యాంకర్ వస్తుంది కానీ అటు పక్క వెళ్ళిపోతుంది సార్. నక్కలోళ్ళ కాడికి వెళ్ళిపోతా ఉంది. మాకు నీళ్ళు లేవు, లైట్లు వెలగట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, పాములు జరుగుతున్నాయి సార్. ఇక్కడ ఏది పట్టించుకోవట్లేదు, కాలువలు పెట్టలేదు. చూడండి చెత్త తాడే ఉంటుంది. లైట్లు అన్నీ పోయి ఉన్నాయి. నీళ్ళేమో మాకు చుక్క రావటం. ట్యాంక్ చూసి తెలిపోతుంది. పిల్లకాయలు ఉండేది చీకట్లు ఈ మాదిరి పెట్టుకొని తనకలాడుతుంది. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఇది అండి పాడైపోయి చిన్న బాలింత నీళ్ళు వచ్చేసింది. గుడిసెలో చిన్న బిడ్డ బాలింత నెల బిడ్డ రోడ్లో నీళ్ళు వచ్చేసి చూసిన వాళ్ళు లేరు. వచ్చి ఫోటోలు పట్టుకుపోయారు. ఏం లేదు, బియ్యం లేదు, ఏం లేదు. కాలువ నిండిపోయింది. అప్పకంతా
మంచినీళ్ళు రాలేదని చెప్పు. సార్ అది ఒక డబ్బా 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మీరైనా ఆలోచించి ఒక డబ్బా నీళ్ళు కొడాలంటే 30 రూపాయలు. అది అన్నం చేసేది పిల్లకాయలకి జాగానికి అయ్యేది ఏం చేసేది. కాలువ చూస్తే మురికాయ దోమలు ఎక్కువ అయిపోయింది సార్, చచ్చిపోతూ ఉంటాం. తీయలేదు చెడుగా చేయండి సార్. రోజు 30 రూపాయలు 20 రూపాయలు పెట్టి నీళ్ళు కొనాలా. పనులు లేకపోయా ఏమీ లేకపోయా నీళ్ళకే ఇబ్బంది అయిపోతా ఉంది. ఏది అనిపించేటలే ఈ కాలనీలు ఎవరు రావటంలే. ఈ కాలనీకి మందలేంది ఏ మందలేనికి ఒకరు కూడా రావటంలే. ఓట్లు అయితే వస్తారు. 15 రోజుల నుంచి నీళ్ళు రావడం లేదు. బోర్లు తిరిగి వెళ్ళిపోతున్నాను. అక్కడ రావడం లేదు. క్యాన్ నీళ్లు పోసుకొని తాగుతున్నాము. రోజు 30 రూపాయలు 100 రూపాయలు కొనుక్కుంటున్నాం రోజుకి. పిల్లలు ఉండేది రోజు వెళ్ళి మేము బోర్లు కాడ యాడ్ తెచ్చుకున్నాం సార్. నీళ్ళు క్యాన్లు రావడంలే, ఏమి రావడంలే. రోజు మోసి మాకు నేర్చు వచ్చేస్తుంది. పిల్లకాయలు ఉండేది అయిపోయా. గుట్టలు ఉతుక్కొని పిల్లలు స్నానానికి 100 రూపాయలు నీళ్ళు అయిపోతున్నాయి. ఈని పర లాంటి బళ్ళో పంపించేస్తున్నారు. మాకు ఏమి నీళ్ళకే అసలు ఇబ్బంది అయిపోతుంది సార్. శ్రీ సిటీ ఎండీ రవీంద్రారెడ్డి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగిన వేడుకల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంగన్వాడీలను గుర్తించి వారి సమస్యలు పరిష్కరించిన పార్టీ తెలుగుదేశం పార్టీనేనని సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 2 రోజులుగా అంగన్వాడీలు చేపడుతున్న దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. నాయుడుపేటలోని ఐసీడీఎస్ సిడిపిఓ కార్యాలయం వద్ద 2 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సంఘీభావం ప్రకటించారు. వారితో మాట్లాడారు. అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగాలను అన్ని రకాలుగా టీడీపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. సమస్యలు పరిష్కరించడానికి చంద్రబాబు చొరవ తీసుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అమలు చేయలేని హామీలు ఎన్నో ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. గ్రాట్యుటీ ప్రతి ఒక్కరికి ప్రతి ఎంప్లాయీకి వర్తింపు చేయాలని చెప్పని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. అదేవిధంగా వాళ్ళు అంగన్వాడీ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఎలాంటి పెన్షన్ రావడం లేదు. మరి వాళ్ళు ఒక లంసంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు మాత్రమే ఒక్కొక్క ఎంప్లాయీ కోరుకుంటూ ఉంటారు. ఇది న్యాయమైన డిమాండ్. ఆ డిమాండ్ను కూడా నెరవేర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం. అదేవిధంగా హెల్పర్గా అంగన్వాడీలో హెల్పర్గా పనిచేసే వ్యక్తులు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు 60 సంవత్సరాలు వచ్చే వరకు అదే పోస్టులో కొనసాగుతూ ఉన్నారు. అదే రెవెన్యూలు అయితే విఆర్ఏగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా చేరిన వ్యక్తి ఆర్ఐగా సెలెక్ట్ అవుతున్నాడు, ఎంఆర్ఓగా సెలెక్ట్ అవుతున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం అదే పోస్టులో దాన్ని కొనసాగాలని చెప్పని నిబంధనలు. ప్రతి ఒక్కరికి తన సర్వీస్లో ఏదో ఒక ప్రమోషన్ వస్తుందని చెప్పని ఆశిస్తారు, కానీ అక్కడే రిటైర్ అవ్వాలని ఏ ఒక్కరు కూడా. అదేవిధంగా అనేక అంగన్వాడీ కేంద్రాలని మినీ సెంటర్లు కొన్ని ఏర్పాటు చేసినారు. ఆ సెంటర్లన్నీ కూడా మార్చి పిల్లల్ని ఎక్కువ మందిని చేసుకునే దానికి
టీచర్లకి వాళ్ళకి ఉద్యోగస్తులకు అవకాశం కల్పించి మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సర్వీస్లో ఉండి ఎవరైనా ఉద్యోగస్తులు మరణిస్తే మరి ఆ కుటుంబంలోనే ఎలిజిబిలిటీ ఉంటే ఆ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి, కానీ ఆ పోస్టు ఖాళీ అని చెప్పని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అధికార పార్టీ వాళ్ళు ఇంకొకరు చెప్పినారని చెప్పి ఆ ఉద్యోగాన్ని మరొకరికి ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా దాన్ని బేషరతుగా వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని కూడా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానాన్ని ఆర్డీఓ మాలోలా పరిశీలించారు. పెద్ద మైదానాన్ని నిర్లక్ష్యం కారణంగా నాశనం చేశారని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా మైదానంలో తన బౌలింగ్తో ఆర్డీఓ మాలోలా అలరించారు. వాలీబాల్ బాగానే ఉంది కదా, అది వాలీబాల్ ఆడేదే కదా, ఇప్పుడు ఆడాలి వాలీబాల్. ఇది ఆడలేదు, ఇదేమి ఇదంతా తిరిగి ఏదో ఒక అబ్బులేదు. అదే ఇరుక్కుపోతాం. ఈ ఇంతలో ఏదైనా చేయగలుగుతారా? క్రికెట్ ఆడగలుగుతారా? ఆ ఇంతలో చేసుకో. టైం ఉంది కదా, మర్నాడు కదా ఆడేది. రేపు ఏదైనా చేయొచ్చా చూడండి మరి. ఎందుకంటే అక్కడంతా బాగానే ఉంది. తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని కాలనీ వాసులు వాపోయారు. వాకాళ్లోని బీసీ కాలనీకి చెందిన ప్రజలు రహదారిపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన ఇప్పటి వరకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయలేదన్నారు. సీఎం పర్యటనలో హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదని, ఆదుకోకపోతే రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు వాకాడు మండలం వాకాడు పంచాయతీ 8 రోజులుగా తుఫాను బీభత్సం చేసింది. ఒక్క అధికారి వచ్చి ఇంతవరకు మాకు స్పందించలేదు. ఇటు ఏరు, ఇటు చెరువు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. కూలీ నాది చేసుకునే వాళ్ళు కానీ, చేతి పని చేసుకో కానీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎంతో బాధపడినారు. ఈరోజు వాకాడు డీలర్ షాప్లో తోలిన బియ్యం రాత్రి రిటర్న్ తోలుకుపోయారు. ఏ అధికారి వచ్చి స్పందించకుండా తోలుకుపోయినారంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? బాలిడిపాలెంకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మండలంలో ప్రతి ఒక్కరికి రైసు కానీ, పప్పు ఉప్పులు కానీ 2500 కానీ శాంక్షన్ చేశాడు. ఈ రోజు అడిగితే మాకు ఆయన పంపించాడు, మేము ఇచ్చేదానికని చెప్పి వీళ్ళు అధికారులు స్పందిస్తున్నారు. దీనికి ఎవరు కారణం? దీనికి ఎవరు అధికారులు? ఇంతవరకు స్పందించలేదు. పేదవాళ్ళు ఈ రోజు పని బాట లేకుండా ఎంతో బాధపడి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ఈ అధికారులు స్పందించి ప్రతి ఒక్క సరుకులు చేరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేమెట్టా చెయ్యాలా? వాకాడు బీసీ నీళ్ళు వచ్చినాయి రాలేదని అనుకున్నారా మీరు? కొంతమందికి వేయలేదు, కొంతమందికి వేయలేదు. మేమెట్టా చేయాలా? పక్క చెరువు, పక్క ఏరు, మేమెట్టా చేయాలి? వచ్చిన మేము కూడా తోలుకుని వెళ్ళారు. మేము ఎట్లా చేయాలా చెప్పండి సార్. మీరు జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి, జరగని వాళ్ళకి జరుగుతాయి. నా భర్త చనిపోతే డబ్బులు వేయలే ఇంతవరకు. 2 ఆడపిల్లకాయలు తీసుకొని కూలి పోతున్నాం మేము. మేమంతా ఏం చేయాలా? వచ్చినాయో రాలేదో, తిన్నేసినారో మింగేసినారో మాకు తెలియదు ఇంతవరకు. ఏ రెడ్డిని అడిగినా, ఏ మనిషిని అడిగినా ఎవరికి సమాధానం చెప్పేవాడులే. ఏం చేయాలి మేము? ఉండే మగ మనిషి లేకుండా చచ్చి గవర్నమెంట్లో ఉంటే 2 ఆడపిల్లకాయలు తీసుకొని ఫ్యాక్టరీ పోతున్నా నేను. ఏ మాటలు పెట్టి బతకాలి? ఎంతో మంది రెడ్లు పోయి అడిగినా ఒక్క పేపర్ అని కూడా వేయలే. వాళ్ళ మొహాలు చూసి వాళ్ళని తొక్కేసినట్టున్నారు. ఎట్లా చేయాలా? 2 ఎదురు బిడ్డలు తీసుకొని కంపెనీలు ఇప్పుడు అడిగేదానికి హక్కు మాకుంది. ఎవరికుంది హక్కు? ప్రజలు లేక ఎవరు ఎట్ట గెలుస్తారు? మీరు ఎట్ట పైన ఎట్టు కూర్చుంటారే? ఓట్లు వేయాలి దాకా కూర్చుండేది. ఓటు గెలిచిన తర్వాత పట్టించుకోరు. ఏ నా కొడుకు వచ్చి చూసినాడు చెప్పండి? ఎవరో ఇంటికాడ తల దాచుకుని ఉండా నేను. ఏ మానవుడైనా వచ్చి చూసినాడా? ఏ ఎవరు వచ్చినారు? ఆ ఈదిలు అంత ఉంటే ఈదిలు ఇచ్చేస్తున్నారు గుడ్డల వాళ్ళకి. మాకేమైనా మంచినీళ్ళు సాయం చేసినారా? ఒక గింజ బియ్యం సాయం చేసినారా? దిక్కులు దేశం లేని అనాథ
ఎవరు చూస్తున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు? ఓటు వచ్చేటప్పటికి కాలు పట్టుకునే దానికి వస్తారు. ఓటింగ్ అని చెప్పండి, మీరు చెప్పండి. ఎవరికి వేయాలో ఓటు? నా కొడుకు వచ్చి చూస్తున్నాడు ఈడ. నా కొడుకు పట్టించుకుంటున్నాడు. పెద్ద మనిషి అన్నప్పుడు ఊర్లో పెద్ద మనిషి అయినా చూడాలి కదా. ఎవరు ఎమ్మెల్యే గాని వాళ్ళ పేర్లు రావు నాకు. వాళ్ళందరూ వచ్చి చూడాలి కదా. ఎవరింట్లో నీళ్ళు వచ్చిన్నారు? చెట్లన్నీ అడ్డం పడిపోయి ఉన్నాయి ఇంట్లో. నా కొడుకు పట్టించుకుంటున్నాడు చెప్పండి. పొలిపాడ్యం సందర్భంగా మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి మాసర సరోవర జలముతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ వైభవంగా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణల మధ్య నీటిలో దీపాలు వదిలారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సుర్తాని కోటేశ్వరరావు, సుమలత వ్యవహరించారు. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపద్మం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కిరీట విరాజమానం బాలిక్షణాతల విశోషిత పంచబాణం నాగాదిపారచిత బాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వార్తలు ముగిచ్చే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో తాగునీటి సరఫరా బంద్. గత 10 రోజులుగా నీటి సరఫరా జరగడం లేదంటూ వాపోయిన పూలతోట గిరిజన కాలనీ, తూర్పు వీధి తదితర ప్రాంతాల ప్రజలు. టీడీపీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తాం. నాయుడుపేటలోని టీడీపీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం. క్రీడా మైదానాన్ని నిర్లక్ష్యం చేశారంటూ ఆగ్రహం. మనుబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానాన్ని పరిశీలించిన అనంతరం బౌలింగ్ చేసి అలరించిన ఆర్డీఓ మాలోలా. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.